పేదలకు ఉపాధి కల్పించేందుకు నాడు మన్మోహన్ సింగ్ గారు ఎంజీ నరేగా స్కీమ్ ను తీసుకొచ్చారు. ఎంజీ నరేగా స్కీమ్ ను ఎత్తివేసే కుట్రలో భాగంగా మోదీ సర్కార్ దాని పేరు మార్చింది. గాంధీజీ పేరును తొలగించి మహాత్మా గాంధీజీని అభిమానించే ప్రజలను అవమానించారు. మన్మోహన్ సింగ్ సర్కార్ ఎంజీ నరేగా స్కీమ్ కు 90% నిధులిచ్చింది. ఇప్పుడు మోదీ 60% మాత్రమే మేమిస్తాం, 40% రాష్ట్రాలే భరించాలని రాష్ట్రాలపై భారం మోపుతున్నాడు. మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఉపాధి హామీ కార్మికులకు పని గ్యారంటీ ఉండేది, కార్మిక హక్కులు అమలయ్యేవి. ఇప్పుడు పనికి గ్యారంటీ లేదు, హక్కులు లేవంటోంది మోదీ సర్కారు. మన్మోహన్ సింగ్ గారి హయాంలో వర్క్ డిమాండ్ కు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులుండేవి. ఇప్పుడు వర్క్ డిమాండ్ తో సంబంధం లేదు, మేమిచ్చిన బడ్జెట్ తీసుకోవాలి తప్పితే అంతకు మించి అడగొద్దు అంటోంది మోదీ సర్కార్. మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ఈ ఎంజీ నరేగా స్కీమ్ ను తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ సర్కార్. గాంధీజీ మీద ఉన్న ద్వేషంతో ఈ ఎంజీ నరేగా స్కీమ్ పేరు మార్చడమే కాదు, మొత్తం పథకాన్నే నిర్వీర్యం చేస్తోంది మోదీ సర్కార్.